రౌండ్ టేబుల్ సమావేశ అధ్యక్షులు స్కైలా బాబు గారు, ఈ సభలో పాల్గొంటున్న అందరికీ పేరు పేరున నమస్కారం. స్కైలా బాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ రైతు సంఘం సంపూర్ణంగా బలపరుస్తుంది. భవిష్యత్తులో జరిగేటువంటి పోరాటంలో, ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుంది. మన భాస్కర్ ప్రతిపాదించినట్లు ఇది ఇక్కడ రౌండ్ టేబుల్గా నిర్వహిస్తున్నాము. జిల్లాల్లో సెమినార్లు, సదస్సులు నిర్వహించగలిగితే ఎక్కువ మందిని సమీకరించేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వాస్తవంగా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని అనుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి వాళ్ళు పట్టుదలతో కూడా ఉన్నారు. అది సాధ్యం కాలేదు. ప్రజలు ఒక జలకిచ్చింది, అయినా కానీ వాళ్ళ విధానాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ప్రజలకు, అందులో ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు వచ్చినటువంటి రిజర్వేషన్ సౌకర్యం ఏదైతే ఉందో దాని మీద వాళ్ళ ప్రధానమైనటువంటి ఫోకస్ ఉంది. దాన్ని ఏ రకంగానైనా తొలగించాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు. అందుకనే దానికి మూలకారకుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి, వ్యక్తిగతమైనటువంటి దాడిని కేంద్రీకరించారు. వ్యక్తుల మీద దాడి కేంద్రీకరించడం ద్వారా, వాళ్ళని పలచన చేయడం ద్వారా దీన్ని భవిష్యత్తులో రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కుల్ని కూడా లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కేవలం రిజర్వేషన్లనే కాదు, రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు కూడా హరించే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి ఫెడరల్ వ్యవస్థ ఏదైతుందో దాని మీద ఈరోజు బీజేపీ ప్రధానమైనటువంటి దాడిని కేంద్రీకరించింది. రాష్ట్రాల హక్కులన్నింటినీ ఇప్పటికే హరించేసింది. ఈరోజు నిధులకు సంబంధించినటువంటి దాంట్లో జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి, చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటాని కేంద్రం దగ్గర అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఏ రీత్యా చూసినా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అనేటువంటిది దాంట్లో భాగంగానే ఈరోజు అంబేద్కర్ గారి మీద జరిగినటువంటి దాడిని ఎదుర్కొనే దానికోసం అన్ని తరగతులు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం రౌండ్ టేబుల్ వరకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విస్తృతమైనటువంటి క్యాంపెయిన్ దీని ద్వారా తీసుకున్నాం. ఇప్పుడు భాస్కర్ ప్రతిపాదించినట్టు కరపత్రాలు, పోస్టర్లు, సోషల్ మీడియా, అవసరమైతే జిల్లా స్థాయిలో సెమినార్లు, సదస్సులతో పాటు ఆన్లైన్లో కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా భవిష్యత్తులో చేద్దాం. దానికి తెలంగాణ రైతు సంఘం జిల్లాలో జరిగేటువంటి దాంట్లో కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.